ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని 1-to-1 కూర్చుని పెడదాం. దీనికి సిద్ధమా? ఈ డిబేట్కి సిద్ధమా కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. దీనికి మీరు సిద్ధమా? ఇంకొక మాట మాట్లాడిండు, నేను చూసిన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాయము తగ్గింది అని మాట్లాడిండు, తగ్గిందని మాట్లాడిండు. అసలు ఈరోజు మాకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజలు మాకు గవర్నమెంట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ ఉంది ఏంటంటే, అసలు ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా సంకనాకి ఇచ్చినావు కదా నువ్వైతే. ఈ రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు. నువ్వైతే ఖజానాకి గండి కొట్టినావు కదా, ఖజానా సంకనాగిపోయింది కదా నీ వ్యవహారంతో. ఇది నిజమే కదా. నేను ఇంతమంది కూడా చెప్పిన, ఒక కుటుంబము తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు.